54వ కీర్తన 7వ వచనం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. దావీదు భక్తుని జీవితంలో ఆయన చెప్తున్న సాక్ష్యము, దేవుని గురించి పలుకుతున్న మాటలు ఏంటంటే, ఆపదలు ఎన్నో వచ్చాయి, ఆపదలు ఎంతోమంది వ్యక్తుల ద్వారా వచ్చాయి, ఎన్నో సందర్భాల్లో వచ్చాయి, ఎన్నో పరిస్థితుల్లో వచ్చాయి, ఎన్నో విపత్తులు వచ్చాయి. కానీ ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి ఆయన వారిని తప్పిస్తారని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 55వ కీర్తన కూడా దావీదు భక్తుడు రాసిన కీర్తనే. దావీదు భక్తునికి ఎటువంటి ఆపదలు వచ్చాయి, ఎటువంటి భయాలు వచ్చాయి, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అని ఆలోచన చేస్తే 55వ కీర్తన 5వ వచనం, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసెను. ఎప్పుడైనా వచ్చిందండి మీకు మహాభయం? ఎప్పుడైనా వచ్చిందా? మహాభయం వస్తుంది కదా, మహాభయము వస్తూ ఉంటుంది. భయమే మనల్ని మృంగేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. ఒక సింహంలాగా, సింహం ఎదురుగా ఉంటే ఎంత భయం మనకు కలుగుతుందో, కొన్నిసార్లు మన కష్టాలను, మన ఇబ్బందులను చూసినప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో కొన్నిసార్లు మహాభయము మనల్ని చుట్టుకుంటుంది. మహాభయము నన్ను ముంచివేసెను, దిగులు వణకు నాకు కలుగుచున్నది. మీలో ఎవరైనా ఎప్పుడైనా దిగులు పడ్డారా? నేను ఎత్తాను చెయ్యి. ఓకే, మీరు కాన్ఫిడెంట్గా ఎత్తచ్చు. దిగులు ఎప్పుడైనా వేసిందా? దిగులు వేస్తుంది కదా, దిగులు వేస్తుంది. మనం ప్రేమించిన వారు సిక్కయ్యారు అనుకోండి, అప్పుడు ఏం కలుగుతుంది? దిగులు కలుగుతుంది, బాధ కలుగుతుంది. అది మాటల్లో చెప్పుకోలేం. కొన్నిసార్లు మన భావాలు అవి మాటల్లో చెప్పలేం, మాటలు కూడా రావు. కొన్నిసార్లు బాధ కలుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు కన్నీరు తప్ప కనీసం మాటలు కూడా రాని పరిస్థితులు. దావీదు భక్తునికి కూడా మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులు వణకు నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. ఆ తర్వాత అతను రాసిన మాట ఏంటంటే 16వ వచనం, 55వ కీర్తన 16వ వచనం, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. అసలు పరిస్థితి ఏంటంటే, నన్ను భయం ముంచేసింది, దిగులు వణకు కలుగుతున్నాయి, మరణ భయం పుడుతుంది, పరిస్థితి చాలా డ్రెడ్ఫుల్ సిట్యువేషన్, మరణకరమైన పరిస్థితి, భయంకరమైన ఆపద, భయంకరమైన అపాయము. కానీ దావీదు చెప్తున్న మాట ఎంత నిరీక్షణతో కూడిన మాటలంటే, నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. గాడ్ విల్ సేవ్ మీ, గాడ్ ఇస్ మై సాల్వేషన్. దేవుడు నా రక్షకుడు అంటే అర్థం ఏంటంటే, కేవలం మన ఆత్మను రక్షించేవాడే కాదు, కానీ ప్రతి పరిస్థితి నుండి మన శరీరాన్ని కూడా ఆయన రక్షించేవాడు. హల్లెలూయా. ఆయన మన ఆత్మకు మాత్రమే కాదు రక్షకుడు, మన దేహాన్ని కూడా, మనల్ని కూడా పరిరక్షించేవాడు, సంరక్షించేవాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. భక్తులకి ఆపదలు వస్తాయా? పాస్టర్లకి కష్టాలు వస్తాయా? అందరూ మనుషులే కదా. శరీరంలో ఉన్నాం కాబట్టి, ఆకాశం నుండి ఎవరు ఊడిపడలేదు కాబట్టి విశ్వాసులకి శ్రమలు వస్తాయి, లోకస్తులకి శ్రమలు వస్తాయి, భక్తులకి కూడా శ్రమలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు శ్రమల గుండా వెళ్ళినట్లు, శ్రమల మార్గం గుండా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. అయితే దేవుడు మనకిస్తున్న అభయము, దేవుడు మనకిస్తున్న ధైర్యం ఏంటంటే, ఆపదలు కొన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు అని రాశాడండి. ఆపదలు అన్నిటిలో నుండి. హల్లెలూయా. 5 కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, ఎవరి ద్వారా అయినా కావచ్చు, ఎవరి ద్వారా అయినా ఆపదలు రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా రావచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలీదు. భవిష్యత్తు ఏ మనిషి చేతిలో, ఏ నరమాతృని చేతిలో లేదు. మునుపెన్నడూ రాని ఆపదలు, అపాయాలు నేడు మనిషికి వచ్చాయి. ఇక ముందు ఏమి ఆపదలు వస్తాయో కూడా మనకి తెలీదు. మన భవిష్యత్తు మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఒకరికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. సంవత్సరం తర్వాత మనలో ఎంతమంది ఉంటాం ఎవరికి తెలుసు? మనకి తెలీదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం ఎక్కడ ఉంటాము, ఏం చేస్తూ ఉంటాము, మన స్థితిగతులు ఎలా ఉంటాయి, మన కుటుంబం ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. మనకున్న జ్ఞానంతో మనం ఆలోచించగలిగింది, అంచనా వేయగలిగింది, మనము మరి ఎక్స్పెక్ట్ చేయగలిగింది కొంతవరకే. కానీ మన తెలియని భవిష్యత్తు అన్నీ తెలిసిన దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైనా నీకు భయం కలిగితే, ఎప్పుడైనా నీకు చింత కలిగితే, దిగులు పడుతూ కూర్చోవడం వల్ల ఒంటికి నీరసం రావడం, వ్యాధులు రావడం తప్ప అంతకు మించి ఏ ప్రయోజనం రాదు.
శరీరంలో కొన్నిసార్లు ఆలోచించి నిద్ర పట్టక మరి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. చాలాసార్లు దేని మీద పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాం. అయితే నీ చింతను, నీ భారాన్ని దేవుని మీద వేసి ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి, అప్పటికే అయిపోయిందండి, కీర్తన గ్రంథం అయిపోయిందా? 54వ కీర్తన అంటే మనం ఆలోచన చేస్తే 54వ కీర్తన పైన చిన్న అక్షరాలతో వ్రాయబడిన మాట చూడండి. జీఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. అంటే దావీదు లైఫ్ క్లైమాక్స్కి వచ్చేసిందా? వచ్చిందా? రాలా. మనం సాక్ష్యం ఎప్పుడు చెప్పాలనుకుంటాం? అంతా అయిపోయాక అప్పుడు చెప్పాలనుకుంటాం. రిజల్ట్ వచ్చాక అప్పుడు చెప్దాం అనుకుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు విశ్వాసం సరిపోదు. ముందే సాక్ష్యం చెప్పేస్తే జరగలేదు అనుకోండి, అప్పుడు ఏంటి నా పరిస్థితి? అప్పుడు నేను తల ఎత్తుకొని తిరగలనా? దావీదు జీవితంలో ఇంకా తన లైఫ్ క్లైమాక్స్కి రాలేదు. ఆ తర్వాత కూడా చాలా కీర్తనలు రాశాడు కీర్తనల గ్రంథంలో. కానీ దావీదు భక్తుడు ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రబుల్, అతను తన జీవితంలో సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, తన జీవితంలో ఒక మిడిల్ ఏజ్లో లేకపోతే ఒక మధ్య వయసులో ఉన్నప్పుడు సవాళ్ళు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాడు. కష్టాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క షాక్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్ దావీదు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ దావీదు విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు అనలేదు, విడిపిస్తాడేమో అనలేదు, విడిపించి ఉన్నాడు. ద లార్డ్ విల్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ మై ట్రబుల్స్. ఒకసారి రాత్రికాల సమయంలో ఈ మాట మన మాటగా చెప్పుకుందామా? ఇది దావీదు మాటగా దావీదు చెప్పాడు. దావీదు చెప్పిన మాటను బట్టి దేవుడు దావీదు జీవితంలో కార్యం చేశాడు. ఇప్పుడు ఇది దావీదు మాటగా కాదు, మన మాటగా చెప్దామా? ఒకసారి అందరం కలిసి మన మాటగా మళ్ళీ ఒకసారి కలిసి చదువుకుందాం. 54వ కీర్తన 7వ వచనం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం వచ్చిందా? ఇంకొకసారి ఆయన నన్ను అన్నప్పుడు ఇలా పెట్టుకోండి. కొన్నిసార్లు చదవడం ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంటుంది, ఇలా లోపలికి దిగదన్నమాట. దేవుని మాటలు ఇక్కడ నుంచి ఈ లోపలికి దిగితే చాలా ఉపయోగం ఉంటుంది, చాలా ప్రయోజనం ఉంటుంది, చాలా ధైర్యం దేవుని మాటలు మనకు చేకూరుస్తుంటాయి. ఇంకొకసారి చదువుకుందాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి, ఇప్పుడు వచ్చిన ఆపదల నుండి విడిపిస్తాడు, ఇక రాబోయే ఆపదల నుండి కూడా ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు. నా దేవుడు విమోచకుడు, నా దేవుడు విడిపించేవాడు, నా దేవుడు విడుదల ఇచ్చేవాడు. మై గాడ్ ఈస్ ద డెలివరర్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీ సమస్యలు, నీ సవాళ్ళు, నీ శత్రువులు నీకంటే బలమైనవిగా కనబడొచ్చు, కానీ నీ దేవుని కంటే బలమైనవి ఖచ్చితంగా కాదు. ఆయన బలవంతుడు కాబట్టి అన్ని ఆపదలలో నుండి, అన్ని కష్టాల్లో నుండి, అన్ని వేదనలో నుండి, అన్ని విపత్తులలో నుండి నిన్ను నన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు.